హాయ్ ఎవరోన్, మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, శాంసంగ్ గెలాక్సీ M35 మొబైల్ బ్రాండింగ్ ఉంది శాంసంగ్ అని చెప్పేసి. సో ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇక్కడ పైన డిస్ప్లే మీద వస్తుంది చూడండి. ఇది AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది, 30 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 25 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఛార్జర్ అయితే ఇన్బుల్డ్ ఎవరు, ఛార్జర్ సపరేట్ కొనుక్కోవాలి. ఓన్లీ C2C కేబుల్ ఇస్తారు. దీని ప్రైస్ అనేది నేను సపరేట్గా మెన్షన్ చేస్తాను. ఈ ప్రెజెంట్ నేను యాక్చువల్గా ఇప్పుడు దసరా సేల్లో తీసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా 25,999 రూపీస్ ఉంది కదా, దాన్ని నేను సేల్లో వచ్చేసరికి 16,490 రూపీస్ కొన్నాను. ఈ మొబైల్ మనకు ఈ 3 కలర్స్లో వస్తుంది. ఇంకా ఈ మొబైల్లో మనకి ఛార్జర్ అయితే రాదు. C కేబుల్, పిన్ను, మొబైల్, వారంటీ కార్డ్స్ వస్తాయి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే మీద. దీని డీటెయిల్స్ అయితే ఇవి. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్తో వస్తుంది. ఇంకా దీని డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED Infinity O డిస్ప్లేతో వస్తుంది. ఇంకా డాల్బీ అట్మాస్ విత్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ ప్రాసెసర్ చూసినట్లయితే శాంసంగ్ ఇగ్నిస్ 1380 ప్రాసెసర్తో వస్తుంది. ఈ మోడల్ మనకు ఈ 3 ఆప్షన్స్లో దొరుకుతుంది, 6GB, 8GB, 8GB. ఇంకా మనకి వాలెట్ పే అయితే ఆప్షన్ ఉంది. ఇంకా ఈ మొబైల్ కెమెరా చూసినట్లయితే బ్యాక్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తోటి, అల్ట్రావైడ్ 8 మెగాపిక్సెల్ తోటి, 2 మెగాపిక్సెల్ మ్యాక్రా కెమెరాతో వస్తుంది. అంతేకాదు ఇంకా ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే 30 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే కెమెరాతో వస్తుంది. ఈ మొబైల్కి మనకు 4 years OS అప్గ్రేడ్స్, ఇంకా 5 years సెక్యూరిటీ అప్గ్రేడ్స్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తాం. సో ఇక్కడ టేప్ అయితే పెట్టేస్తుంది కదా, సీల్ వేస్తుంది, అంతా పేపర్తో వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. బాక్సెస్ అనేది కవర్ ప్యాకింగ్ లాంటివి ఏమీ లేవు. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మొత్తం ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ మొబైల్ అయితే చూసినట్లయితే చూడండి కొంచెం లావు ఉంది, కాకపోతే మొబైల్ అయితే కొంచెం బాగుంది. ఇది పేపర్తో మొత్తం కవర్తో ఉంది, పేపర్ కవర్తో. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకేమన్నా చూద్దాం ఒకసారి. ఇంకా పక్కన ఒక బాక్స్ ఉంది కదా, ఇందులో చూద్దాము. మ్యాక్సిమం ఇందులో సిగ్నేచర్ పెన్ను, C2C కేబుల్, వారంటీ కార్డ్స్ ఉంటాయి. ఒకసారి అన్నీ తీసి పక్కన పెడతాను చూడండి ఇప్పుడు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇందులో అయితే బాక్స్లో అయితే వచ్చినాయి ఇవి. C2C కేబుల్ వచ్చింది, ఛార్జర్ అయితే రాలేదు, ఇంకా వారంటీ కార్డు, ఇంకా సిమ్ ఇజెక్టర్ పిన్ను, మొబైల్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం మొబైల్ని స్విచ్ ఆన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం కెమెరా చూసినట్లయితే సెంటర్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. చూడండి, 13 మెగాపిక్సెల్ కెమెరా ఇది. ఇంకా కింద చూసినట్లయితే మనకి 3.5mm ఆడియో జాక్ మిస్ అయింది. C పోర్ట్తో వస్తుంది, స్పీకర్ ఉంది. స్పీకర్తో పాటు ఇక్కడ ప్రైమరీ మైక్ అయితే ఉన్నది. చూడండి, క్లియర్ కనిపిస్తుంది కదా C పోర్ట్ అవన్నీ. ఇంక ఇటు పక్కన చూసినట్లయితే పవర్ బటన్ ఉంది. ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కింద పనిచేస్తుంది. దానిపైన వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, ఇంకొకటి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనమాట. సో ఇది ఫినిషింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్ ఉంది. సిమ్ ట్రే వచ్చింది చూడండి ఇక్కడ పక్కన. ఇది వచ్చేసరి సెకండరీ మైక్. సో ఇది మొబైల్ ఓవర్వ్యూ అయితే. మనం దీన్ని స్విచ్ ఆన్ చేసి చూద్దాము. ఈ స్విచ్ ఆన్కి ఇది పవర్ బటన్. సో ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛార్జింగ్ అయితే ఉంటుంది కొత్త మొబైల్ శాంసంగ్ వీటిల్లో. ఇక్కడ మన డిస్ప్లే వచ్చింది చూసారా, శాంసంగ్ గెలాక్సీ సెక్యూర్డ్ బై నాక్స్ అని చెప్పి వచ్చింది కదా, ఇది నాక్స్ సెక్యూరిటీతో వస్తుంది. ఇంక ఈ మొబైల్ సెటప్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్లోకి వెళ్తాము. ఇది మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో బ్లోట్వేర్ ఏమి పెద్ద ఉండదు, ఒకవేళ ఉన్నా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇది 1UI 6.1తో వస్తుంది కాబట్టి మనకి బ్లోట్వేర్ పెద్ద ఏమి ఉండదు. ఒకవేళ మనం ఏది కావాలంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. సో కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే కింద మీకు అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ఉంది కదా, అది టచ్ చేసినట్లయితే ఈ మొబైల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. శాంసంగ్ మొబైల్ ఇక్కడ మోడల్ చూడండి, గెలాక్సీ M35 5G అని చెప్పి వచ్చింది. ఒకసారి స్టేటస్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీకు కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, వైఫై గురించి, బ్లూటూత్ గురించి, ఇంకా సీరియల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి, సిమ్ కార్డ్ స్టేటస్ అట్లా నుంచి. తర్వాత సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ 1UI వర్షన్ 6.1తో వస్తుంది, Android 14తో వస్తుంది. ఇంకా మిగతా డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. సో ఇది నెక్స్ట్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 48% అయితే ఉంది మొబైల్లో ప్రెజెంట్ ఇప్పుడు. ఇది 6000 mAh కెపాసిటీతో వస్తుంది ఈ మొబైల్ అనేది. ఇంకా డైలీ ప్యాడ్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ 3 డాట్స్ ప్రెస్ చేసినట్లయితే సెట్టింగ్స్ వస్తాయి. ఆ సెట్టింగ్స్ ప్రెస్ చేయండి. సెట్టింగ్స్ ప్రెస్ చేసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో చూడండి, టెక్స్ట్ కాల్ చేసుకోవచ్చు, కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, కాల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ కాలర్ నేమ్ని లౌడ్గా వచ్చేటప్పుడు వినిపించేట్టు చేసుకోవచ్చు, ఆటోమేటిక్ ఆన్సర్ చేసుకోవచ్చు,
వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేస్తే కాల్ ఆన్సర్ అయ్యేటట్టు, సైడ్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కాల్ కట్ అయినట్టు కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను, అది అక్కడ చూడొచ్చు. ఇంకా మనం కెమెరా చూసినట్లయితే ఇక్కడ చూడండి, బ్యాక్ కెమెరా ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ప్రో కెమెరా, ప్రో వీడియో, నైట్ వీడియో, ఇంకా ఫుడ్, పనోరమా, మ్యాక్రో, సూపర్ స్లో మోషన్ వీడియోస్, హైపర్ ల్యాబ్స్, సింగిల్ టేక్ వీడియోస్ కూడా మనం తీసుకోవచ్చు ఇందులో. ఈ మొబైల్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ఫుల్ రివ్యూ కావాలంటే నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.